వందే మాతరం వందే సాధిద్దాం 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 సాధిద్దాం. భరతమాత ముద్దుబిడ్డ దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుడు జన్సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఈరోజు బలిదాన్ దివస్ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరియు శ్యామా ప్రకాష్ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ క్యాబినెట్లో మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి 23 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనిచేసిన మేధావి. ఏదైతే కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తూ కశ్మీర్కు విడదీయాలనే ప్రయత్నం చేసినప్పుడు తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఒక దేశమే ఒకటే చట్టం ఉండాలన్న ఒక నినాదంతో ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నహీ చలేగా అనే ఒక సంకల్పంతో కశ్మీర్లో ఏదైతే ప్రవేశపెట్టిన 370 ఆర్టికల్ని రద్దు చేయాలని పోరాటం చేసి ఆయన ఏదైతే చనిపోవడం జరిగిందో అది కూడా మిస్టరీ ఈరోజు వరకు తెలియదు. అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భరతమాత కోసం ప్రాణత్యాగం చేసిన శ్యామప్రసాద్ ముఖర్జీ ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఒక మార్గదర్శి. ఏదైతే ఆయన ఆశయం ఉందో 370 ఆర్టికల్ రద్దు చేయాలని, అది మనందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది. ఆయన చూపెట్టిన మార్గంలో ఈరోజు ప్రధానమంత్రి ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన సంకల్పం అనుగుణంగా, ఆయన విజన్కి అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కానీ యువకులకు కానీ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈరోజు ఆ రోజు జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ ఏదైతే ప్రాణత్యాగము జీవిత త్యాగం చేసి ఈరోజు మనము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన ముందుకు సాగుతూ ఉందో, మనమందరం కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా దేశం కోసం ముందుకు సాగాలని, అవసరం అనుకుంటే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలని నేను అందరికీ కోరుకుంటూ మరొకసారి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా అర్బన్ నియోజకవర్గ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.